ఇవాల్టి మన స్పెషల్ వెజ్ మ్యాక్రోని. ఇది చేసి కూడా ఆల్మోస్ట్ 2 వీక్స్ దాటేసింది, కానీ నాకే ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కుదరలేదు. ఈ వెజ్ మ్యాక్రోని కోసం నేను బఠానీ, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, క్యారెట్ తీసుకున్నాను. ఇంకా ఇవి కాకుండా మీ అవైలబిలిటీని బట్టి ఎల్లో, రెడ్ క్యాప్సికమ్, బ్రాకలీ, క్యాబేజ్, బీట్రూట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాటర్ లో కొద్దిగా ఉప్పు, ఆయిల్ యాడ్ చేసేసి పాస్తాని బాయిలింగ్ కి పెట్టేసి నెక్స్ట్ ఇంకో పాన్ లోకి కొద్దిగా బటర్ ని మెల్ట్ చేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మనం తీసుకున్న వెజ్జీస్ అన్ని కూడా యాడ్ చేసేసి ఈ వెజ్జీస్ ని కొద్దిగా సాఫ్ట్ అయ్యేలాగా మగ్గించుకోవాలి. తర్వాత బాయిల్ చేసుకున్న పాస్తాతో పాటుగా మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు, కారం, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పిజ్జా సాస్ అవైలబుల్ గా ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను. లేని వాళ్ళు టమాటో సాస్ ని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ పాస్తాకి బాగా పట్టేలాగా 2 to 4 minutes వరకు హై ఫ్లేమ్ లో టాస్ చేసుకొని లాస్ట్ లో కాస్త స్ప్రింగ్ ఆనియన్ కానీ కొత్తిమీర కానీ చల్లుకొని సర్వ్ చేసుకుంటే వెజ్ మ్యాక్రోనీ రెడీ. నాకు దీనికంటే కూడా చీజ్ మ్యాక్రోనీనే ఇష్టం, కానీ అప్పుడప్పుడు వెజ్జెస్ తో ఇలా హెల్దీ వర్షన్ లో కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేయండి.